హలో ఫ్రెండ్స్, మాది సోషల్ ట్రేడ్.bizలో మాది రేపల్లె టీం. మేమందరం కూడా సోషల్ ట్రేడ్లో ఉన్నాం. ఇంకా మేమే కదా, ఇంకా చాలామంది ఉన్నారు రేపల్లె పరిసర ప్రాంతాల్లోనూ కూడా. అయితే మేమందరం కూడా దీన్ని ఒక 3 నెలలు నుంచి చేస్తూ ఉన్నాము. మా అందరికీ కూడా చక్కగా మొన్న డిసెంబర్ వరకు కూడా డైలీ బిజినెస్ తాలూకు పేమెంట్స్ అనేవి చక్కగా పడినాయి. అలాగే జనవరిలో కూడా ఒక వీక్ పేమెంట్ అనేది చక్కగా పడింది. ఇందులో ఏ విధమైనటువంటి పొరపాటు అనేది లేదు. సోషల్ ట్రేడ్.bizని అనుభవమెట్ల గారు చాలా పారదర్శకంగా నడుపుతున్నారు. ఆయన తీసుకున్నట్టు ప్రతి అకౌంటు ఏదైనా కూడా బ్యాంకు ద్వారానే తీసుకుంటున్నాడు తప్ప బై హ్యాండ్ క్యాష్గా తీసుకోవడం కానీ ఇంకో రకంగా కానీ అనేది లేదు. ఏది ఇచ్చినా కూడా ఆయన త్రూ బ్యాంక్ ద్వారా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మాకు పడినటువంటి పేమెంట్స్ తాలూకు డీటెయిల్స్, బ్యాంకులో పడినటువంటివి, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా పాస్బుక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ చూడండి, మీకు తెలుస్తుంది ఏ రకంగా పేమెంట్స్ అనేవి సక్రమంగా కరెక్ట్గా వస్తున్నాయి అనేది తెలుస్తుంది మీకు. ఈ మధ్యనే ఆయన కొత్తగా మైక్రోసాఫ్ట్ సర్వర్స్ మీదకి ఈ వర్క్ని మైగ్రేట్ చేస్తూ ఉండడం వల్ల కొంత గ్యాప్ అనేది రావడం జరిగింది. అందువల్లే జనవరి 12వ తారీఖు దగ్గర నుంచి 22వ తారీఖు వరకు కూడా ఆయన కొత్తగా పేమెంట్స్ అనేవి న్యూ జాయినింగ్స్కి తీసుకోలేదు. ఆ తర్వాత 23వ తారీఖు నుంచి తీసుకోవడం జరిగింది. జనవరి నెలలో కూడా 23, 24, 25 తేదీల్లో అందరికీ పేమెంట్స్ పడినాయి. అందరికీ పేమెంట్స్ అనేది రావడం జరిగింది. అలాగే జనవరి 6వ తారీఖును కూడా డిసెంబర్ తాలూకు 24 నుంచి 31వ తారీఖు వరకు కూడా పేమెంట్స్ అనేది రావడం జరిగింది. అలాగే అక్టోబర్ నెలలో పెట్టినటువంటి రివార్డ్స్ తాలూకు పేమెంట్స్ కూడా ఆయన అందరికీ ఈ జనవరి నెలలో వేయడం అనేది జరిగింది. 2017 జనవరి నెలలో వేయడం అనేది జరిగింది. అయితే కొంతమంది రాజకీయ శక్తులు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా కొంత ఫండ్ అనేది అడగడం జరిగింది. అది కూడా 1 కోటి 2 కోట్లు ఇలా కాకుండా 100 కోట్ల రూపాయలు అనేది ఫండ్గా అడగడం అనేది జరిగింది. దాన్ని అనుభవమెట్ల గారు ఇది ప్రజల సొమ్ము, దీన్ని అంత మేము ఇవ్వలేము, కావాలంటే 1 కోటి 2 కోట్లు ఇవ్వగలుగుతాం అని చెప్పని మ్యాక్సిమం 5 కోట్ల వరకు ఇవ్వడం అనేది జరిగింది, ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే దానికి ఆయన ఒప్పుకోక దీని మీద కావాలని చెప్పని ఒక పోలీస్ ఆఫీసర్తో దీని మీద కావాలని చెప్పని 420 ఒక కేసు అనేది పెట్టి మాకు పేమెంట్ రాలేదు అని చెప్పని ఒక అబద్ధపు కేసు అనేది పెట్టి ఆయన్ని లోపల ఇచ్చేసి ఆయన పోలీస్ కస్టడీలోకి ఇచ్చేసి ఈ రకంగా అందరినీ కేవలం ఒకళ్ళు ఇద్దరు కాదు, దేశవ్యాప్తంగా 12 లక్షల మంది ఉన్నటువంటి సోషల్ ట్రేడ్ మెంబర్స్ అందరినీ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ సర్వర్ యొక్క హార్డ్ డిస్క్ కూడా తీసుకొని వెళ్ళిపోయి సైట్ రానివ్వకుండా చేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఆయన్ని కూడా బయటికి రానివ్వకుండా ఇచ్చేసి తమ ఇన్ఫ్లుయెన్స్ తోటి, తమకున్న అధికారంతో బయటికి రానివ్వకుండా, బెయిల్ ఇవ్వనివ్వకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మా సీనియర్స్ అయినటువంటి హైదరాబాద్ వాళ్ళని మేము ఢిల్లీ పంపించి పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత మేము కన్ఫర్మ్ చేసుకొని మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకంటే చాలామందికి వాస్తవాలు దీని గురించి పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇందులో ఏదో ఫ్రాడ్ జరిగింది, లేకపోతే ఇంత యాక్షన్ ఎందుకు తీసుకుంటారు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మేము కూడా విషయాలు తెలియనంత వరకు మేము కూడా అలాగే అపోహపడడం జరిగింది. అయితే పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత ఈరోజు జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ర్యాలీ కానీ ఇది కానీ మొత్తం అక్కడ సమావేశం అయ్యి నిరసన తెలిపినటువంటి ఇది కానీ అక్కడికి హాజరైన జనం వల్ల ఆయన చేసింది కరెక్టే, ఆయన కరెక్ట్ పద్ధతుల్లోనే చేస్తూ ఉన్నారు వ్యాపారం. అంతేకాదు అన్నీ బాగుంటే ఇవాళ రేపట్లో ఇంటిమార్ట్ అని చెప్పని ఈ-కామర్స్ బిజినెస్లో కూడా ఆయన స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇవన్నిటినీ కూడా ఏంటంటే ఈ జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన వల్ల వ్యాపారం అనేది ప్రస్తుతం ఆగడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మీరెవరో కూడా దీని గురించి భయపడవద్దు. మనమందరం ఇలాగ చక్కగా ఆయనకి సపోర్ట్ చేసి ఇచ్చేస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి మనం తీసుకొని వెళ్ళాలనే దీంతో మోదీ గారి దృష్టికి కూడా మేము ట్విట్టర్ ద్వారాను, ఉత్తరాల ద్వారాను, ఇంకా అనేకమైనటువంటి పద్ధతుల్లో సోషల్ మీడియా ద్వారా ఆయన దృష్టికి మేము తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది. మాతో పాటు ఎంతోమంది ఉన్నటువంటి ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరూ కూడా అన్ని ప్రాంతాల్లో, దేశంలో ఉన్నటువంటి ఎన్నో ప్రాంతాల ప్రజలు దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు టీవీలో వీటిల్లో వచ్చేటువంటి న్యూస్ని మీరు నమ్మవద్దు. ఇది మెంబర్స్గా మాకు అందరికీ కూడా మేము చెబుతూ ఉన్నటువంటిది. మాకు ఇందులో ఏ విధమైనటువంటి
సో స్వలాభం కోసం మేము చెప్పడం లేదు, మనం అందరం కూడా బాగుండాలి అనే దృష్టితోటి చెబుతోంది. మేము పెట్టినటువంటి డబ్బులు కూడా మాకు ఇంకా తిరిగి అనేది రాలేదు పూర్తిగా. మేమేదో దీనిలో తిని చేసి ఆశించి అతను ఏదో సపోర్ట్ చేస్తూ చెప్పే స్వార్థంతో చెప్పేటువంటి మాట కాదు. ఇది నిజంగా ఉన్నటువంటి నిజం కాబట్టి, ఆయన ఏ విధమైనటువంటి ఫ్రాడ్ చేయలేదు కాబట్టి మేము ఈ రకంగా సమావేశమయ్యి ఇవాళ కాకపోతే రేపైనా సరే వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ మీడియా బయటికి రానివ్వడం లేదు. ఎందుకంటే మీడియా అంతా కూడా తప్పుడు ప్రచారం చేసింది. వాళ్ళు చెప్పింది తప్పు అని చెప్పని బయటకు వస్తుందేమో అని చెప్పని ఆ కవరేజీని కూడా ఎక్కడ టీవీల్లో చూపించట్లేదు. ఇవాళ జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆ సమావేశాన్ని కానీ దేన్ని కూడా చెప్పడం లేదు, అసలు వాటి గురించే చెప్పడం లేదు. అలాగా మీడియా అంతా కూడా తప్పించుకొని తిరుగుతూ ఉంది. అంతేకాదు మీ డబ్బులు వస్తాయి, మీరందరూ ఆయనకి అగనెస్ట్గా ఓట్ చేయండి అని చెప్పని మన ఫ్రెండ్స్ అందరికీ కూడా వాళ్ళు తప్పుడు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. అది ఎటువంటి పనులు కానీ అతనికి వ్యతిరేకంగా ఏదైనటువంటి కేసులు పెట్టడం కానీ ఇలాంటివి కానీ మీరు చెయ్యొద్దు, దానివల్ల మనమే నష్టపోతాం. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన రేపు మనకి బయటకు వచ్చి తప్పకుండా న్యాయం చేస్తాడు. ఇవాళ 10 రోజులు ఓపిక పెడితే తర్వాత 11వ రోజు మనమే బాగుంటాం. సోషల్ నెట్ ఫ్యామిలీ అందరం బాగుంటాం. అగ్రిగోల్డ్ ఉంది, అగ్రిగోల్డ్కి సంబంధించి కేసులు పెట్టారు, ఇంతవరకు ఎవరికి ₹1 రాలేదు. సోషల్ రైడ్ కంప్లైంట్ పెట్టండి, మీకు డబ్బులు వస్తాయని పోలీసు వాళ్ళు కంప్లైంట్ పెట్టండి అంటున్నారు. ఎలా వస్తాయి? అగ్రిగోల్డ్ సంస్థకే ఎన్నో కంప్లైంట్ నేడు జరుగుతున్నాయి, కానీ అగ్రిగోల్డ్ ₹1 రాలేదు. అట్లాగే ఇప్పుడు 3700 కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు. మరి పేమెంట్లు చెప్పట్లా మీడియా కానీ గవర్నమెంట్ కానీ. ఎంత 3700 కోట్లు స్కామ్ చేశారంటున్నారు, దానికి సంబంధించిన పేమెంట్స్ ఇచ్చారు, ఆ పేమెంట్స్ని చూపించట్లా, చెప్పట్లేదు మీడియా. దాని గురించి కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. अनुभव मिटाल जिंदाबाद, अनुभव मिटाल जिंदाबाद, अनुभव मिटाल जिंदाबाद, अनुभव मिटाल जिंदाबाद, अनुभव मिटाल जिंदाबाद. అరువు మిట్టల్ గారిని విడుదల చేయాలి, విడుదల చేయాలి, చేయాలి, చేయాలి. అరువు మిట్టల్ గారిని విడుదల చేయాలి, చేయాలి, చేయాలి. మా అందరికీ న్యాయం చేయాలి.